వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211. చేదుగా ఉన్నాయి. వస్తుంది అదే ఒక రకం ఈడ కూడా పాడతాయి లోపల నుంచి. కనపడేది మళ్ళీ నాకు చేదు వస్తుంది. అది ఆటలకు చేదు వస్తుంది. చేదు వగరు రెండు ఉన్నాయి నాకైతే. సౌండ్ కూడా వస్తుంది. సీ అంటుంది. సీ వస్తుంది. సీ అని వస్తుంది. కింద ఎంత మడుగు అంతే కింద కొట్టినారు. ఈయన వెంకటేశ్వర జలం లేదు, బొల్లారం అయ్యా అయ్యా ఏళ్ళు విని కూడా వచ్చాడు చెప్పిన ఓకే. నా పేరు రమణారెడ్డి. 1.5 సంవత్సరం అయింది పొలవరంలోకి వచ్చి. ఇంతవరకు ఇక్కడ కారలేదు. ఇదే ఫస్ట్ టైం చూస్తాను. నేను ఎక్కడ నా లైఫ్లో ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. పాలు గారేది బాగా చేదు కూడా లేవు. పాలు తాగుతుంటే పెద్ద ఊరూరులు ఉన్నాయి. అదే విషయం. ఈ బొల్లవరం వెంకటేశ్వర టెంపుల్ దగ్గర రాముల దేవాలయం ఉంది. రాముల దేవాలయం దగ్గర పోరెడ్డి నరసింహారెడ్డి వాళ్ళ కాంపౌండ్లో రాముల దేవాలయం ఉంది. రాముల దేవాలయం దగ్గర బొల్లవరం ప్రసన్న వెంకటేశ్వర దేవుని దగ్గర చెట్టు పాలు కారుతున్నాయి. పొద్దుటి నుంచి రాస్తున్నాయి భారీగా. ఇంతవరకు నేను కూడా ఎక్కడ చూడలేదు. బ్రహ్మంగారు చెప్పిన దాని కాలజ్ఞానం ప్రకారము ఇలా జరుగుతుందని మేము అనుకుంటున్నాము. ఇది దేవాలయాలుగా మేము భావిస్తున్నాము. ఈ పాలు కారే విషయాల కోసము జనాలు తెలుసుకొని అందరూ తరలి వస్తున్నారు చూడాలని. చాలామంది భక్తులందరూ చాలామంది వస్తున్నారు. ఇక్కడ బొల్లవరం గ్రామంలో మన వెంకటేశ్వర స్వామి గుడి ఆవరణంలో అంటే ఇక్కడ పోరెడ్డి వాళ్ళది
స్థలం ఉంది రాముల గుడి బ్యాక్ సైడ్ ఒక వేప చెట్టుకు పాలు కారడం తెలిసింది అందరికీ ప్రజలకు. కానీ జనాల మటుకు ఉదయం నుంచి ఈరోజు చాలా దగ్గరికి ఇప్పటికే ఒక 100 మంది పైన వచ్చిండారు. ప్రతి ఒక్కరూ రావడము, పూజలు చేయడము, టెంకాయ కొట్టడము ఇవన్నీ జరుగుతాయి. కానీ బ్రహ్మగారు చెప్పినది ప్రతి ఒక్కటి జరుగుతూ వస్తుంది. ఇప్పటి వరకు ఇది ఎన్నో వింత మనకు కూడా తెలియదు. చాలా ఈ విన్యాం చాలా వరకు ఈరోజు కల్లారా చూస్తున్నాం. ఈరోజు ఈ ముఖ్యమైనది ఇది మన వేప చెట్టు, మన పెద్దమ్మత కొలుస్తాము పెద్దమ్మ తల్లిని. ఈరోజు ఈ చెట్టుకు పాలు కారడం జరిగింది. ఇక్కడ పైన దగ్గర 10 అడుగుల పైనుంచి ఈ కింది వరకు పాలు కారదండి. మన ప్రజలు ప్రతి ఒక్కరు వచ్చి టెంకాయలు కొట్టి పూజలు చేసి ముక్కడం జరుగుతుంది. మీరు కూడా ఏమైనా తెలియకుంటే వచ్చి చూడొచ్చు ఎవరైనా కల్లారా.